జిల్లాలో విచ్చలవిడిగా రెచ్చిపోతున్న వ్యభిచారం మాఫియా బాలాజీనగర్లోని సాయిప్రియ లాడ్జ్ ఇందుకు కేంద్ర బిందువుగా మారింది. ఇక్కడ రూమ్ తీసుకోవాలంటే ఎలాంటి గుర్తింపు కార్డు కూడా తీసుకోకపోవటం విశేషం. దీనిపై బాలాజీనగర్ సీఐ సాంబశివరావు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికైనా రూమ్ ఇవ్వాలంటే ఖచ్చితంగా ఆధార్ కార్డు కానీ ఇతర గుర్తింపు కార్డు కానీ తీసుకోవాలని, కానీ ఇక్కడ యాజమాన్యం ఎలాంటి ఐడి ప్రూఫ్ తీసుకోకుండా డబ్బులకి కక్కుర్తి పడి రూమ్ ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లాడ్జి యాజమాన్యంపై కేసులు కూడా నమోదు చేస్తామన్నారు. ఏదేమైనా నెల్లూరు నగరంలో చాలా చోట్ల ఇదే విధంగా వ్యభిచారం జరుగుతుందని సమాచారం. ఎక్కువగా స్టూడెంట్స్ ఇలాంటి పాడు పనులు చేస్తున్నారు. బాలాజీనగర్ పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈరోజు ఈ లాడ్జెస్ మిగతా ఈ ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా ఈ సాయిప్రియ లాడ్జిని చెక్ చేయడం జరిగింది. ఈ చెక్ చేసిన క్రమంలో ఇక్కడ ఈ మేనేజ్మెంట్ సరైన ఆధార్ కార్డ్స్ ప్రాపర్ వెరిఫికేషన్ లేకుండా ఎవరికి పడితే వాళ్ళకి రూమ్స్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మేము రూమ్స్ అన్ని చెక్ చేస్తే కొంతమంది స్టూడెంట్స్ కూడా దాంట్లో ఉన్నారు. వాళ్ళ కౌన్సిలింగ్ ఇస్తాం వాళ్ళ పేరెంట్స్కి తెలియజేసి, అదేవిధంగా ఈ హోటల్ యాజమాన్యం మీద కూడా కేసులు నమోదు చేస్తాం. ఎంతమంది సార్? ఒక 4 స్టూడెంట్స్ దొరికారు. వాళ్ళని విచారించి వాళ్ళ పేరెంట్స్తో కౌన్సిలింగ్ చేసేసి తర్వాత పంపిస్తాం. ఈ యాజమాన్యం మీద కేసులు రిజిస్టర్ చేస్తాం.